అసలు నిఖిల్ మాస్క్ తో ఉన్నాడా లేదా అనేది మాట్లాడుకున్నాం. ఈ రోజు మాస్క్ తో ఉన్నాడా, మాస్క్ లేడా, అసలు ఆ మాస్క్ గురించి ఎవరు తీశారు, తన 6 year రిలేషన్షిప్ లో ఉన్న అమ్మాయే ఈ రోజు స్టోరీ పెట్టింది. ఆ స్టోరీ ఏంటనేది కూడా మీకు ఈ వీడియో మొత్తం చూస్తే తెలుస్తుంది. అండ్ ఇంకో పాయింట్, నిఖిల్ ఫస్ట్ నుంచి రిలేషన్షిప్ ఎందుకు తీసుకొని రాలేదు, పర్టికులర్ వాళ్ళ అమ్మ వచ్చి వెళ్ళిపోయిన తర్వాతనే ఈ రిలేషన్షిప్ తీసుకొచ్చి కొంచెం ఎమోషనల్ అవ్వడం, తీసుకొని ఏడవడం, ఇదంతా ఎందుకు చేశాడు, ఇదంతా ఫుల్ వీడియో మీకు లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుంది. అండ్ ఇంకో పాయింట్, ప్రతి ఒక్కరు తెలుగుడు కన్నడవాడు అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, తెలుగుడు అనడంలో తప్పు లేదు, కన్నడవాడు అనడంలో కూడా తప్పు లేదు. ఇక్కడ నా పాయింట్ వచ్చేసి, గౌతమ్ ఏం గట్టిగా ఆడడం లేదా, నిఖిల్ ఒక్కడే గట్టిగా ఆడుతున్నాడా, మాస్క్ ఆడడం లేదా నిఖిల్, ఇప్పుడు మీకు అంతా బయటపడుతుంది. ఈ వీడియో చూడండి, నిఖిల్ మాస్క్ తో ఉన్నాడా, గౌతమ్ అసలు తెలుగు వాడని ఎప్పుడన్నా ఫీల్ అయ్యాడా, తెలుగు వాళ్ళనే ఓట్లేమని ఎప్పుడన్నా అడిగాడా, మొత్తం వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. హాయ్ గైస్, దిస్ ఇస్ మిస్టర్ పన్నుడట్టి నితిన్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే, మనకి నిన్న ఎపిసోడ్ లో స్టార్టింగ్ చూపించారు కదా అందరి లవ్ స్టోరీస్ గురించి, అందరి ఎమోషన్ గురించి. ఇందులో మనకు కొన్ని పాయింట్స్ అయితే దొరికాయి. అది కూడా ఈ రోజు మార్నింగే. అది కూడా ఎవరిది అంటే, మీరు ఎంతగానో టాప్ నిఖిల్ జెన్యూన్ నిఖిల్ హార్డ్ వర్కర్ అంటున్నారు, అతని గురించే పాయింట్స్ దొరికాయి. అది కూడా గేమ్ గురించి ఎట్లా ఉంది, పర్సనల్ గురించి ఎట్లా ఉంది అనేది మొత్తం క్లారిటీగా చెప్తాను, లాస్ట్ వరకు చూడండి. అండ్ మిస్టేక్ గురించి మాట్లాడారు కదా, తన పర్సనల్ లైఫ్ లవ్ స్టోరీ గురించి, అది నిన్ననే ఎందుకు అసలు మాట్లాడిన దాంట్లో ఎంత వరకు నిజం ఉంది, ఆ నిజం అసలు నిఖిల్ సైడ్ ఉందా లేకపోతే తన పర్సనల్ వ్యక్తి పైన ఉందా అనేది కూడా మాట్లాడుకుందాం మొత్తం. ఇది ఏదో వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి అయితే మాట్లాడడం లేదు, మీరు తప్పుగా తీసుకుంటే ఐఎమ్ వెరీ సారీ. ఇది జస్ట్ మనకు ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి అయితే నేను వీడియో తీస్తున్నాను. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో జెన్యూన్గా ఉంటే సరిపోదు, ఎంత మాస్క్ లేకున్నా సరిపోదు, ఏమున్నా సరిపోదు. ఎందుకంటే ఒక నమ్మకాన్ని నిలబెట్టి నిఖిల్ ఇంతవరకు బాగా ఆడాడు, ఆ నమ్మకాన్ని ప్రజలలో నిలబెట్టి ఇప్పుడు ఒక ఫేక్ వ్యక్తిగా చాలా మంది వ్యూవర్స్ కి, చాలా మంది వ్యక్తులకి మాస్క్ ఉందని చెప్పేసి రివీల్ అయింది. ఆ మాస్క్ ఏంటి అనేది కూడా మాట్లాడుకున్నాం. ఈ రోజు మనం మాట్లాడే టాపిక్ ఏంటంటే, ఇది జస్ట్ రియాలిటీ ఉంది కాబట్టి చెప్తున్నా, నిజమే చెప్తున్నా. మీకు అర్థమైతే మంచిది, లేకపోతే నేనేం చేయలేను. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. నేను అన్ని డీటెయిల్గా కనుక్కొని ఈ వీడియో చేస్తున్నా. ఫస్ట్ మనం టాపిక్ లోకి వెళ్తే, ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే ఒక లైక్ చేయండి వీడియో నచ్చితే, లేదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. 2K సబ్స్క్రైబర్స్ అవ్వాలని కోరుకున్నా. ఇట్లాంటి మంచి మంచి వీడియోలు ఇంకా ముందుకు వస్తూనే ఉంటాయి. నిఖిల్ లవ్ స్టోరీ తను ఎక్స్ప్రెస్ చేయడం చాలా బాగుంది, ఎక్స్ప్రెస్ చేసే పద్ధతి చాలా బాగుంది. బాధగా కూడా అనిపించింది చాలా మందికి, ఎందుకంటే తను చెప్తూ ఉంటే ఆ ఎమోషన్, ఆ కన్నీళ్ళు అంతా చాలా బాధగా అనిపించింది. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయింది అనిపించింది. వాళ్ళ గురించి అందరూ ఎమోషనల్ అయ్యారు హౌస్ లో. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, నిఖిల్ మాస్క్ తో ఉన్నాడు అని ఒక పర్సన్ అయితే చెప్పారు. అంటే నువ్వెలా చెప్తున్నావు, ఆ పర్సన్ నీకు వచ్చి చెప్పారా అంటే, దాని గురించి కూడా క్లారిటీ ఇస్తున్నాను, లాస్ట్ వరకు చూడండి. ఆవేశపడొద్దు నిఖిల్ ఫ్యాన్స్ కైనా. నేను ఇదేదో నిఖిల్ని తప్పుపట్టడానికో, నిఖిల్ని ఇది చేయడానికో కాదు, నిజం చెప్పబోతున్నా, వినండి. అది ఎంతవరకు నిజం అనేది కూడా మీకు ప్రూఫ్లతో సహా మిమ్మల్ని మీరే సెర్చ్ చేపించి చూసుకునేలాగా చేస్తాను, లాస్ట్ వరకు చూడండి. నువ్వెలా చెప్తున్నావు అంటే, వెయిట్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది ఏదో నిఖిల్ని నెగిటివ్ చేయాలని కూడా కాదు. నిఖిల్కి కావ్యకి మంచి రిలేషన్లో ఉన్నారు, హ్యాపీ. బట్ ఇక్కడ వాళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చింది, విడిపోయారు, అది పర్సనల్. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటి అంటే, నిఖిల్ ఎందుకు స్టార్టింగ్ నుంచి తన వ్యక్తి పేరు తీసుకొని రాలేదు? చాలా ఎపిసోడ్లలో, చాలా సండే ఎపిసోడ్లలో ప్రేరణ కావచ్చు, లేదా పృథ్వీ కావచ్చు, ఆ టాటూలు ఉన్నాయి, ఆ పేరు చెప్తుంటే కూడా తను తీసుకురావడానికి ఇబ్బంది పడ్డాడు. అంటే నిఖిల్ ఆ వ్యక్తి పేరు తీసుకొని వస్తుంటే కూడా వద్దు, లేదు, కాదు అని చెప్పేసి ప్రేరణ మీద సీరియస్ అవ్వడం జరిగింది, యష్మి మీద కూడా సీరియస్ అవ్వడం జరిగింది, పృథ్వీ మీద కూడా సీరియస్ అవ్వడం జరిగింది. ఎందుకు అంటే, ఆ వ్యక్తితో అతనికి సంబంధం లేదు అని కటాగండిగా చెప్పేశాడు. ఎక్కడ చెప్పాడు రా, నువ్వు ఎప్పుడు చూసావంటే, మీరు డీటెయిల్ గా చూడండి ఎపిసోడ్ లో. అబ్బాయి ఉన్నప్పుడు, అబ్బాయి బయటకు వచ్చి కూడా ఇంటర్వ్యూలో చెప్పాడు, హౌస్ లో కూడా ఒక 20 seconds ఎపిసోడ్ లో వేశారు. అంటే ఫర్దర్ గా రిలేషన్షిప్ లో ఉండే, బట్ అది ఇప్పుడు లేదు అది అని చెప్పేసి అబ్బాయితో షేర్ చేసుకున్నాడు. తన నోటితో తనే నిఖిల్ ఒప్పుకున్నాడు, నాకు రిలేషన్షిప్ లేదు, నేను బ్రేకప్ చేసుకున్నాను అని చెప్పేసి తన నోటితో తనే చెప్పి, తర్వాత సోనియాతో కనెక్షన్ కుదుర్చుకొని, కనెక్షన్ సెన్స్ ఒక ఫ్రెండ్ లాగానే తనకు ఓకే,
బట్ ఇక్కడ అబ్బాయి చెప్పాడు కదా, తన ఫ్రెండే కదా, హౌస్ లో చూసి వచ్చాడు కదా, అబ్బాయి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఇక్కడ నాకు క్లారిటీగా చెప్పాడు నిఖిల్ కావ్యతో రిలేషన్షిప్ లేడు, విడిపోయాము, ఇప్పుడు నేను సింగిల్ అని చెప్పేసి చెప్పాడు. ఆ సింగిల్ ఉండడం వల్లనే సోనియా కనెక్ట్ అవ్వాడు, సోనియాతో కొంచెం ఆ ఫీలింగ్ తో ఉన్నాడు అని చెప్పేసి నిఖిల్ ఓపెన్ గా అబ్బాయితో అనడము, అబ్బాయి ఇంటర్వ్యూలో చెప్పడం కూడా జరిగింది. మీకు ఎంత డౌట్ ఉంటే కూడా వెళ్ళి అబ్బాయి వచ్చిన ఇంటర్వ్యూస్ చూసుకోండి, మీకు ప్రూఫ్ కావాలి అంటే. ఏ చిన్న తప్పున్నా వచ్చి కామెంట్లో నన్ను తిట్టండి, ఓకేనా. అబ్బాయి వచ్చి రాగానే ఇంటర్వ్యూలు ఇచ్చిన ఒక 3-4 ఇంటర్వ్యూల్లో చూడండి నిఖిల్ గురించి, సోనియా గురించి ఏం చెప్పాడు ఏంటి అనేది మీకే తెలిసిపోతుంది. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, నిఖిల్ ఫస్ట్ లోనే అబ్బాయితో చెప్పిన మాట, తను నాకు నా లైఫ్ లో లేదు, నేను రిలేషన్షిప్ లో లేను, బ్రేకప్ అయిపోయింది అన్న మాట ఓకే. మీరు విన్నారో వినలేదో అది పక్కన పెట్టేద్దాం, అదొక పాయింట్ పక్కన పెడదాం. ఇంకో పాయింట్కి వద్దాం. ఇక్కడ సోనియా ఉన్నప్పుడు నిఖిల్ సోనియాతో బాగా క్లోజ్ ఉన్నాడు, పృథ్వీ కూడా ఉన్నాడు, ముగ్గురు క్లోజ్ గా ఉన్నారు, ముగ్గురు ఫ్రెండ్స్ అనుకుందాం. బట్ ఎప్పుడైతే సోనియా మ్యాటర్లో ప్రతి చిన్న విషయానికి, ప్రతి టాపిక్ విషయానికి పృథ్వీ, నిఖిల్, సోనియా వెనకాల ఏ చిన్న విషయం వేరే వాళ్ళతో గొడవ జరిగినా వెళ్ళడం జరుగుతూ ఉంది. మీరు చూసింది, అప్పుడు మనం కూడా తప్పు పట్టాం సోనియా సైడ్ గురించి, సోనియా వెళ్ళిపోవాలని. నిఖిల్ని ఏమనలేదు, బట్ అక్కడైతే నిఖిల్ స్టాండ్ అయితే సోనియాకి గట్టిగానే ఉండే. ఎందుకు అంటే, మీరు ఫ్రెండ్ అంటారు, ఓకే ఫ్రెండే అనుకున్నాం, సరే ఫ్రెండ్ వెళ్ళిపోయింది, ఎలిమినేట్ అయిపోయింది. తర్వాత ఫ్రెండ్ వెళ్ళిపోతే అప్పటి వరకు ఫ్రెండ్ సోనియా ఉన్నా కూడా యష్మితో ఎందుకు అంత కనెక్ట్ అవ్వలేదు, యష్మితో ఎందుకు అంత క్లోజ్ అవ్వలేకపోయాడు, ఎందుకు సోనియా ఉందన్న అంటే, సోనియా ఉంటే సోనియాతో, యష్మి ఉంటే యష్మితో, యష్మి పోతే ఇంకోటితోనా? ఇది నా క్వశ్చన్, మీరు ఆన్సర్ చేయండి. సోనియా వెళ్ళిన తర్వాత ఒక 2 వీక్స్ తర్వాత యష్మితో బాండ్ కుదిరింది, ఫ్రెండ్ లాగా కుదిరింది. యష్మికి అటు సైడ్ నుంచి ఒక మంచి బాండ్ వచ్చింది, నిఖిల్కి ఇటు సైడ్ నుంచి ఒక మంచి బాండ్ వచ్చింది, దాన్ని మనం తప్పు పట్టలేం. కానీ ఈ బాండ్ మధ్యలో రాగరాగ వీళ్ళ మధ్యలో డిస్కషన్ ఎలా వచ్చిందంటే, యష్మి అంటది, నా మీద ఫీలింగ్స్ పెట్టుకో మాకు, నీకంటే మంచి వాళ్ళు ఉంటారు, నాకేం తక్కువ అనేటట్టు యష్మి కూడా మాట్లాడింది. ఇది ప్రూఫ్ మీకు కావాలి అంటే ప్రతి ఒక్క వీడియోలో ఉంటాయి, ప్రతి ఒక్క ట్రోల్ మీమ్స్ లో ఉంటాయి, వెళ్ళి చూడండి. యష్మి వీడియోలలో కూడా ఉంటాయి, ఎపిసోడ్లో యష్మి నోటితో యష్మినే అనింది, నువ్వు నన్ను ఎంత ట్రై చేసినా అంటే నువ్వు ఫీల్ కావద్దు, నేను అయితే అట్లాంటిది పెట్టుకోను అని యష్మి నోటి నుంచి యష్మినే చెప్పింది నిఖిల్ గురించి. నిఖిల్ ఉండి దానికి సమాధానం ఏమి ఇవ్వడం లేదు, నేనెందుకు ఉంటా అన్నట్లు సైలెంట్ అయిపోతాడు, కానీ దానికి సమాధానం ఎందుకు ఇవ్వడు. సోనియా ఉన్నప్పుడు మాట్లాడిన నిఖిల్ గట్టిగా యష్మి విషయంలో ఎందుకు మాట్లాడలేడు, అది కూడా యష్మిని అడుగుతుంది, ఏమని, నువ్వు ఎందుకు నా విషయంలో, నువ్వు నా మీద ఎక్కువ హోప్స్ పెట్టుకోకని కూడా చెప్పింది యష్మి. అక్కడికి నిఖిల్ సైలెంట్ గానే ఉన్నాడు, ఆన్సర్ చెప్పట్లేదు. ఊకే ఏదో చిన్నపిల్లడి మనస్తత్వం అలిగినట్టు, ఒక చిన్నపిల్లడు నమ్మకూడదు అలుగుతాడు, అట్లా అలుగుతాడు తప్పితే ఏ ఆన్సర్ చెప్పడం లేదు. దీనికి కూడా మనం పాయింట్ పక్కన పెడదాం. దాని తర్వాత పాయింట్కి వస్తే, ఇక్కడ మంచి బాండ్ కుదిరింది యష్మికి నిఖిల్కి, ఓకే. ఇక్కడ వీళ్ళ బాండ్ కుదుర్చుకోవడానికి యష్మి చేసింది ఏంది, గౌతమ్ అనే ఒక ఎరని వచ్చుకొని ఇతనికి దగ్గర అవ్వడానికి. ఆల్రెడీ నిఖిల్కి యష్మి అంటే కొంచెం మంచి గుడ్ లుకింగ్ ఎక్స్ప్రెషన్ అయితే ఉంది, మంచి గుడ్ అనేది ఉంది, యష్మికి కూడా ఉంది. అది వాళ్ళిద్దరు చూసుకోకుండా గౌతమ్ అని ఒక ఎర్రని తీసుకొని వచ్చి నిఖిల్తో క్లోజ్ అవ్వడానికి, నిఖిల్ని జెలస్ ఫీల్ చేయడానికి గౌతమ్ అనే ఎర్రని వాడి అతనితో టీషర్ట్ ఇప్పించుకోవడం, షర్ట్ ఇప్పించుకోవడం, తినిపించుకోవడం, క్లోజ్గా మాట్లాడడం, ఇది అలా చేసిన తర్వాత, ఇది నిజాలే చెప్తున్నా, ఎపిసోడ్లో ఉన్నదే చెప్తున్నా, లేనిది ఏమి చెప్పడం లేదు. మీరు కామెంట్లో చెక్ చేసుకోండి, ఏ చిన్న తప్పున్నా కానీ కామెంట్లో నన్ను తిట్టుకోండి, పర్లేదు, నేను యాక్సెప్ట్ చేస్తాను, ఎందుకంటే ఉన్నది చెప్తున్నా, ఏది కూడా కల్పితం లేదు. కావాలని మీరు చెక్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, అంతా వాడుకున్న తర్వాత లాస్ట్లో ఏమంటారు, గౌతమ్ని యష్మి ప్రేరణ ఏమంటారు, నువ్వు ఫేక్ అన్నావు, నువ్వు ఫేక్, నువ్వు అది ఇది అనేసరికి అక్క అనే ఒక మాట అన్నాడు. సరే అక్క అనేది తప్పు, నిఖిల్ది గౌతమ్ది ఒప్పుకుందాం, ఎందుకంటే ఒక సినిమా లాంగ్వేజ్ లో డిజిటల్ లాగా మనకి మాట్లాడే ఆ టైప్ ఆఫ్ అక్క అనడం చేశాడు. ఎందుకంటే అతని అగ్రెషన్ అది, ఎందుకంటే ఇంత చేసిన తర్వాత ఆమె ఇట్లా ప్లేట్ తిప్పితే ఎవడైనా అంటాడు, ఆ ప్లేస్ లో ఏంది చూస్తున్న మీరున్నా సరే అక్కనే అంటారు. లేదు ఒక అబ్బాయి ఉన్నాడంటే ఏంట్రా అంటారు. అవునా నిజమా కాదు, అది మీరు కామెంట్లో పెట్టండి. ఎందుకు అంటే ఇక్కడ నేను ఇంకో పాయింట్ రైజ్ చేస్తున్నాను, ఏంటంటే ఇంత డిస్కషన్ జరిగిన తర్వాత నిఖిల్ అంటే నేను నచ్చని యష్మికి ఫస్ట్ 3 వీక్స్ తర్వాత ఎందుకు నచ్చాడు? సోనియా ఉన్నంత వరకు సోనియాతోనే మాట్లాడిన నిఖిల్ సోనియా వెళ్ళిన తర్వాత యష్మితో ఎందుకు బాండ్ కుదుర్చుకున్నాడు? ఓట్ల కోసమా
లేకపోతే జనాల్ని అట్రాక్ట్ చేసుకోవడం కోసమా, లేదు నిజంగా యష్మితో రిలేషన్ పెట్టుకోవడానిక, ఏంటి? ఈ పాయింట్స్ అన్ని పెద్ద పెద్ద రివ్యూస్ మాట్లాడరు, ఎందుకంటే వాళ్ళకి న్యూట్రల్గా ఉంటారు. వాళ్ళందరూ న్యూట్రల్గా ఉంటారు. ఏ న్యూట్రల్? వాళ్ళకి నిఖిల్ ఫ్యాన్స్ సబ్స్క్రైబర్స్ కావాలి, గౌతమ్ ఫ్యాన్స్ సబ్స్క్రైబర్స్ కావాలి, మన నబిల్ ఫ్యాన్స్ సబ్స్క్రైబర్స్ కావాలి, యష్మి ఫ్యాన్స్ సబ్స్క్రైబర్స్ కావాలి, విష్ణుప్రియ సబ్స్క్రైబర్స్, అందరు సబ్స్క్రైబర్స్ ఉంటేనే వాళ్ళ ఛానల్ ఒక బాండ్ ఉండి గట్టిగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎవరి గురించి నెగిటివ్ మాట్లాడినా నెక్స్ట్ రోజు వచ్చి మళ్ళీ పాజిటివ్గా మాట్లాడతారు. మీరు అది గమనించండి. ఈ రోజు గౌతమ్ని తిట్టారంటే రేపు వచ్చి హైప్ లేపుతారు. ఈ రోజు నిఖిల్ని తిట్టారంటే రేపు వచ్చి హైప్ లేపుతారు. ఈ రోజు ఎవరైతే వాళ్ళకి టైం టేబుల్ ఉంటుంది అనమాట. 6 days 3 weeks ముగ్గురిని తిడితే 3 weeks ముగ్గురిని పొగుడతారు. మీరు గమనించండి, ప్రతి ఒక్క వీడియో పెద్ద పెద్ద వ్యూవర్స్ పాయింట్స్ మాట్లాడరు. ఏంటి అంటే వీళ్ళు ఎందుకు ఇలా చేస్తారంటే పాయింట్స్ మాట్లాడరు. ఎంతసేపు ఉన్నా గొడవల గురించి, దాని గురించి. నిఖిల్ వాడుతున్నది మాస్కా కాదా అనేది సరే నేను ఎట్లా జడ్జ్ చేయగలనని మీరు అంటే, తను ఏదైతే రిలేషన్షిప్లో ఉండి 6 ఏళ్ల నుంచి రిలేషన్షిప్లో ఉండి తన లవ్ అంత గట్టిగా అని చెప్పేసి నిన్న అంత ఏడ్చి చెప్పిన నిఖిల్ ఫస్ట్ వీక్ ఎందుకు చెప్పలేకపోయాడు సోనియాతో కానీ మన యష్మితో తర్వాత కానీ ఎందుకు చెప్పలేకపోయాడు? సరే చెప్పలేకపోయాడు, దానికి పర్సనల్ బాధ ఉందో ఏముందో పక్కన పెట్టేసింది. వేరే వాళ్ళు ఆ టాపిక్ని తీసుకొని వస్తూ ఉంటే ఎందుకు ఆపుతున్నాడు? అంటే యష్మికి తెలిస్తే బాధపడుతుందన్నా, లేకపోతే బయట ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుందన్నా, లేకపోతే నిఖిల్కి ఇష్టం లేదా? ఈ 3 questions నాకు ఆన్సర్ కావాలి. బట్ ఇక్కడ ఫేక్ అన్నది నేను కాదు, మీరు కాదు. ఏదైతే తను 6 years నుంచి బాండ్లో నడిపించి ఆ రిలేషన్షిప్లో ఉన్న పర్సనే నిన్న ఏదైతే ఎపిసోడ్ వచ్చిన తర్వాత నిఖిల్ బాధపడి చెప్పిన విషయాలన్నిటికీ ఓకే. వాళ్ళ రిలేషన్షిప్ ఏదో 6 months 8 months 1 year కాదు. నిఖిల్ అక్కడ ఏడవ కానీ ఈమె కూడా కొంచెమన్నా ఫీల్ అయి ఉండాలి. బట్ అంత పర్సన్ అంత ఏడ్చి కూడా నిఖిల్ ఎపిసోడ్లో చెప్తున్నాడంటే ఏ చిన్న మిస్టేక్ ఉన్నా లేకపోయినా అవతల పర్సన్ కూడా కొంచెం బాధ అనిపిస్తుంది పక్కాది. ఎవరి పేరు అంటే కావ్యకు కూడా అనిపిస్తుంది, అది నిజము, అది మీరు కూడా అనుకుంటారు. బట్ ఇక్కడ ఏం జరిగిందంటే వెళ్ళి కావ్య స్టోరీ చూడండి, మీకే అర్థమవుతుంది నిఖిల్ ఎలా ఆడుతున్నాడు అనేది. షోలో చెప్పింది ఏమని, తనుగా లేడు, మాస్కుతో ఆడుతున్నాడు, అది మీరు గమనించట్లేదని. పరివార్ షోలో కూడా చెప్పింది, కావాలంటే మీరు చెక్ చేసుకోండి. శ్రీముఖి అడిగిన క్వశ్చన్కి ఆమె ఆన్సర్ చెప్పింది. నెక్స్ట్ ఈరోజు స్టోరీ పెట్టింది. స్టోరీ ఏంటంటే మీకు చూపిస్తా ఉండండి, మీకు చూపిస్తేనే నమ్ముతారు అంటే మీరు కూడా చెక్ చేసుకోండి. నేను అబద్ధం చెప్పడం లేదు, స్టోరీ కూడా పెట్టింది. జస్ట్ మీకు మీ డౌట్ క్లియర్ చేయడానికి. చూడండి, అనిపిస్తుంది కదా, కావ్యశ్రీ అఫీషియల్ అని ఉంటుంది, పోయి చెక్ చేయండి ఏం పెట్టిందని. డోంట్ బీ ఫూల్డ్ బై దేర్ మాస్క్స్, ఫేక్ పీపుల్ eventually shows their true colors, just wait until their mask needs cleaning. అంటే మీనింగ్ ఏంటి అంటే ఆయన నిన్నంత ఏడ్చి చెప్పాడు కదా, నువ్వు ఎంత తప్పు చేసినా నేను ఎంత తప్పు చేసినా ఏదో ఒక రోజు మళ్ళీ కలుస్తాము, నువ్వు వద్దన్నా నేను వెళ్ళను, అది ఇది అని చెప్పి అన్ని మాటలు చెప్పి ఏడ్చి అందరూ ఫీల్ అయ్యేలాగా ఎమోషనల్గా చేసి అంతా చేశాడు. ఓకే, మనం అది అగ్రీ చేసాం, బాధపడాం, ఓకే. బట్ దానికి రీజన్ ఏంటి? అవతల పర్సన్ కూడా అట్లా అనుకుంటున్నారా లేదా అనేది మనకి ఈరోజు మార్నింగ్ స్టోరీతో తెలిసిపోయింది. ఎట్లా అనేది మీకు చెప్తా వినండి. దానికి తెలుగులో, వారి మాస్క్ని చూసి మోసపోకండి. నిఖిల్ గురించి చెప్తుంది కావ్య. ఆయన మాస్క్ని చూసి మోసపోకండి. నకిలీ వ్యక్తులు చివరికి వారి అసలు రంగుల్ని బయటికి తీసుకొని వస్తారు. వారి ముసుగును క్లీన్ చేసే వరకు వేచి ఉండండి. అంటే ఏమంటుంది? మాస్క్తో ఉన్నాడు, నమ్మకండి, ఆయన ఏదో ఒక రోజు మాస్క్ తీస్తాడు, అంతవరకు వెయిట్ చెయ్యండి అని చెప్తుంది. అంటే ఇప్పుడు అంతా ఏడ్చేదంతా ఓట్ల కోసమా? లేదు, ఫస్ట్ నుంచి సోనియా ఉన్నంత వరకు సోనియా టాపిక్లో ఏ రోజు కావ్య పేరు తీసుకురాలేదు, ఏ రోజు తన రిలేషన్షిప్ తీసుకుని రాలేదు. రిలేషన్షిప్ తీసుకొచ్చినా సరే అబ్బాయితో ఏమన్నాడు, ఆ రిలేషన్ లేదు, క్లియర్ అయిపోయింది, బ్రేకప్ అయిపోయింది అనే నోట్ నుంచి నిఖిల్ నోట్లోంచో వచ్చింది. సరే ఓకే, సోనియా వెళ్ళిపోయింది, సోనియా టాపిక్ తీసేద్దాం. ఆ అబ్బాయి చెప్పినాడో లేదో అని మీరు నమ్మినా నమ్మకపోయినా ప్రూఫ్ ఉంది విత్ ఇంటర్వ్యూ, కావాలంటే వెళ్ళి చూడండి. సరే, ఆ టాపిక్ కూడా వదిలేద్దామంటే వదిలేద్దాం. తర్వాత యష్మి విషయానికి వచ్చేసరికి, యష్మికి తెలుసు కావ్యతో ఉన్నది, యష్మికి తెలుసు, నిఖిల్కి కూడా
తెలుసు. బట్ యష్మి నిఖిల్కి ఏ షోలో సంబంధం లేదని నిఖిల్ నోడితే నిఖిలే చెప్పాడు, ఎప్పుడు కలవలేదని కూడా చెప్పాడు. అంటే నిఖిల్ ఏమనుకున్నాడు, కావ్య విషయం యష్మికి తెలియదు ఏమో, కొంచెం ఓటింగ్ కోసమైనా ఈమెతో రిలేషన్షిప్ నడుపుదామని చెప్పేసి ట్రై చేశాడు. అక్కడ ఏంటి, ఈ ట్రయాంగిల్ రెక్టాంగిల్ అని చెప్పేసి ఇష్యూ రావడం వల్ల కొంచెం అతనికి కూడా నచ్చలేదేమో, అంటే ఇదేదో దెబ్బ కొడుతుందని గ్రహించాడో లేదో మరి తెలియదు. కానీ ఇక్కడ అది టాపిక్ జరగడం వల్ల లైట్ తీసుకున్నాడు. సరే, ఇది మంచిగానే ఉంది. ఇక్కడ నాకు ఇంకో విషయం తెలియాల్సింది ఏంటంటే, నిఖిల్ మాస్క్తో ఆడుతున్నాడని మనకి ఇంతవరకు తెలియదు. తను ప్రేమించిన అమ్మాయి 1 సంవత్సరం 2 సంవత్సరాలు 6 నెలలు ప్రేమించిన అమ్మాయి అయితే సరే, అతని మీద ఫాల్స్ అలిగేషన్ చేస్తుంది, ఆమెనే మోసం చేసి వెళ్ళిపోయిందేమో, ఇప్పుడు నెగిటివ్ చేయడానికి ఇట్లా మాట్లాడుతుందేమో అనుకుంటే, 1-2 సంవత్సరాలు అయితే రిలేషన్షిప్ కాదు వాళ్ళు, 6 సంవత్సరాలు రిలేషన్షిప్. అండ్ ఇద్దరు కలిసి ఒకటే యూట్యూబ్ ఛానల్ పెట్టి ప్రతి స్ట్రీట్ ఫుడ్, ప్రతి ఎంటర్టైన్మెంట్ షో, కవర్ సాంగ్స్, ఫిలిం సాంగ్స్ అన్నీ చేశారు. వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఇప్పటికే ఉంది. కావ్యశ్రీ అఫీషియల్ ఇన్స్టా పేజ్ కింద బయోలో కూడా వాళ్ళ యూట్యూబ్ ఛానల్ లింక్ ఇప్పటికీ ఉంది, వెళ్ళి చెక్ చేయండి మీకు అంత డౌట్ ఉంటే. ఇవన్నీ నిజాలు, మీరు నమ్మితే నమ్మండి. ఇక్కడ ఏదో నేను తెలుగు పీపుల్ని సపోర్ట్ చేయండి, కన్నడ పీపుల్ని సపోర్ట్ చేయండి అని చెప్పడం లేదు. వాళ్ళ మాస్క్ను రివీల్ చేస్తాను. ఒక సీజన్ 7లో కూడా గౌతమ్ మాస్క్ ఉండే సెన్స్ మీన్స్ ఎప్పుడు అరవాలి అంటే అక్కడ మంచి పీపుల్ ఉన్నారు. ఎవరు, శివాజీ గారు కావచ్చు, పల్లవి ప్రశాంత్, ఎవరు, వీళ్ళ ముగ్గురు ఒక బాండింగ్ తో ఉండి మాస్క్ లేకుండా ఆడారని చెప్పేసి జనాలకి పాజిటివ్ గా ఉంది. కాబట్టి ఎవరైతే మంచిగా ఉంటారో వాళ్ళకి ఆపోజిట్ అగైనెస్ట్ ఎవరైతే మాస్క్ ఆడుతున్నారో వాళ్ళనే నచ్చట్లేదు అంటారు. గౌతమ్కి కూడా అలానే జరిగింది. బట్ ఇప్పుడు ఇక్కడేం జరుగుతుందంటే, గౌతమ్ అవన్నీ మార్చుకొని వచ్చి డీసెంట్ గేమ్ ఆడుతున్నాడు, అతన్ని ట్రిగర్ చేస్తున్నాడు. నిఖిల్ బ్యాక్ బిచ్చింగ్ చేయలేదు అనడానికి ఒక రీజన్ చెప్పండి, చేశాను అనడానికి నేను 100 రీజన్లు చెప్తా. ఎక్కడ బ్యాక్ బిచ్చింగ్ చేయలేదు చెప్పండి. యష్మి అంటది, గౌతమ్ని తీసేయాల్సింది, గౌతమ్ని ఎందుకు నబీల్ సపోర్ట్ చేస్తున్నాడు, నబీల్కి గౌతమ్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు సడన్ గా అంటే, వీళ్ళిద్దరు కలిస్తే యష్మికి, నిఖిల్కి, పృథ్వీకి, విష్ణుప్రియకి బాధ. అది బ్యాక్ బిచ్చింగ్ కాదు. సరే, యష్మి మాట్లాడింది కదా, ఆ మాట నిఖిల్ కాదు కదా మాట్లాడిందని మీరు అనొచ్చు. నిఖిల్ కూడా అన్నాడు, అరే నబీల్ గాడు వాడు అవసరం వస్తే ప్లేట్ తిప్పుతాడు, మనకి ఇష్టం వచ్చినప్పుడు ఆడని రా, జనాలు చూస్తూ ఉంటారు కదా ఆడని అని చెప్పేసి అంటాడు. మాట ఫ్లిప్ అయింది నిఖిలే, మళ్ళీ మాట కవర్ చేయడానికి జనాలు చూస్తారా, మనం ఎన్ని చెప్పినా వేస్ట్. ఇక్కడ మంచిగా ఆడేటోళ్ళని చూడర్రా, బ్యాడ్ గేమ్ ఆడేటోళ్ళని చూస్తారు అని చెప్పేసి నిఖిల్ ఒక మాట వదిలాడు. అంటే నబీల్ మంచి గేమ్ ఆడలేదు. నేను నబీల్ ఫ్యాన్స్ అడుగుతున్నా, నబీల్ మంచి గేమ్ ఆడలేదా? నేను ఇది గౌతమ్ ఫ్యాన్స్ అడుగుతున్నా, గౌతమ్ కూడా మంచి గేమ్ ఆడలేదా? సరే, ఇది ఇంకో విషయం. యష్మి ఫ్యాన్స్ అడుగుతున్నా, విష్ణుప్రియ ఫ్యాన్స్ అడుగుతున్నా, పృథ్వీ ఫ్యాన్స్ కి, నిఖిల్ ఫ్యాన్స్ అడుగుతున్నా. ఒక్క చోటైనా సరే, ఒక 5 times అయినా సరే నిఖిల్ కానీ, విష్ణుప్రియ కానీ, పృథ్వీ కానీ, యష్మి కానీ ఫ్లిప్ అవ్వలేదా? దొంగ గేమ్ ఎప్పుడు ఆడలేదా? మిస్టేక్స్ చేయలేదా? ఎందుకంటే మీరు రుజువు చేయలేరు. ప్రతి ఒక్కరు మిస్టేక్ చేస్తారు. గౌతమ్ అయినా, నబీల్ అయినా, పృథ్వీ అయినా, యష్మి అయినా, నిఖిల్ అయినా, విష్ణుప్రియ అయినా, ఎవరైనా మిస్టేక్ చేస్తారు. అది హ్యూమన్ బీయింగ్ లక్షణం, అది చెప్పలేం ఏంటి అనేది. ఎవ్వరూ జెన్యున్ గా ఉండలేరు. బట్ ఒకనొక విషయంలో ఇప్పుడు మాస్క్ రివీల్ అయింది అనడానికి 100కి 100% రుజువు కావ్యశ్రీ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ స్టోరీ వెళ్ళి చెక్ చేయండి. 100కి 100%. మీకు ఇన్స్టా స్టోరీ డిలీట్ అయిందో చెప్పండి, నేను స్క్రీన్ షాట్ కూడా తీసుకున్నా. ఎంతో మంది ట్రోలర్స్, మీమర్స్ కూడా దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని ఇప్పటికీ ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే నిన్న ఏడుస్తే ఇక్కడ ఏం జరిగింది మీరు గమనించండి. ఎందుకు నిఖిల్ ఏడ్చాడు, ఎందుకు అంత ఎమోషనల్ తీసుకొచ్చాడు, ఎందుకు ఇప్పుడు పేరు బయటికి తీసుకొచ్చాడు, ఎందుకు అంటే దానికి ఒక మంచి స్ట్రాంగ్ రీజన్ ఉంది. నిఖిల్ వేసిన మంచి ప్లాన్ అయితే ఉంది. అది మీరు గమనిస్తే, బాగా బుర్ర పెట్టి ఆలోచిస్తే, లాజికల్గా ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. అది ఏంటనేది నేను చెప్తానండి. ఇప్పుడు నిఖిల్ వాళ్ళ మదర్ వచ్చారు, ఏమన్నారు, జీతో ఫైట్కి వెళ్ళొద్దు, ఆర్గ్యుమెంట్ చేయొద్దు, నామినేషన్స్ వేరే వాళ్ళ మీద చేయొద్దు, అసలు నువ్వు డిఫెన్స్ వెళ్ళొద్దు, మొత్తానికి గౌతమ్ని అవాయిడ్ చేయంటుంది. గౌతమ్ తప్పున్నా చేయొద్దు, గౌతమ్ మీదికి వెళ్ళొద్దు, గౌతమ్ని నామినేట్ చేయొద్దు. ఎందుకంటే ఆడ గౌతమ్ది పాజిటివ్ జరుగుతుంది, నిఖిల్ది నెగిటివ్ జరుగుతుంది. నెగిటివ్ జరుగుతుందంటే తప్పు చేస్తున్నాడని కదా. సొంత తల్లి వచ్చి, వాళ్ళ అమ్మగారు వచ్చి నువ్వు వెళ్ళొద్దు ఒకరి మీదికి అంటే, ఎందుకు తప్పు లేనిది వెళ్ళొద్దు అని ఎందుకు అంటారు? తప్పు ఉంది కాబట్టి వెళ్ళొద్దు అంటున్నారు. తప్పున్న సెన్స్ లో మళ్ళీ నిఖిల్ ఏదో పాజిటివ్ చూపించుకోవాలని చూపిస్తున్న టాపిక్ ని జనాలకి గౌతమ్ సైడ్ పాజిటివ్ వెళ్తుంది కాబట్టి నిఖిల్ని వెళ్ళొద్దు అంటుంది. సరే, మంచి మాట చెప్పిందో చెడు మాట చెప్పిందో వాళ్ళ అమ్మగారి దృష్టిలో వాళ్ళ అమ్మగారికి తెలుసు. బట్ మనకేమనిపించింది,
అలా చెప్పి ఉండకుండా ఉండాల్సిందని చెప్పేసి మనకు అనిపిస్తుంది. సరే దాని టాపిక్ కూడా నేను ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తా. ఇప్పుడు అలా చెప్పినందుకు ఇంకో టాపిక్లో వైని దూరం పెట్టు, వైని దూరం పెట్టు, పీని కూడా కంట్రోల్ చేయి, వైని కంట్రోల్ చేయి. అంటే ఏంటి ఇక్కడ యష్మిని కంట్రోల్ చేయంటే యష్మి ఏమి అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళి నిఖిల్తో ఏమన్నా రాంగ్ బిహేవియర్ కానీ ఏమైనా చేస్తుందా? చేయట్లేదుగా. ఎందుకు అట్లా మాట్లాడాల్సింది వచ్చింది వాళ్ళ అమ్మగారు? అంటే నిఖిల్కి ఏమనిపించుంటుంది అంటే నేను ఏమన్నా యష్మి బాండ్ కుదరలేదేమో, బయట అంతగా వర్కౌట్ అవ్వలేదేమో అన్నట్లు దానికి ఏం రెస్పాండ్ అవ్వలే. జస్ట్ గ్రూప్ గేమ్ ఆడుతున్నావు, నువ్వు గ్రూప్ గేమ్ ఆడుతున్నావు వాళ్ళ అమ్మగారి నోటి నుంచే చెప్పారు. గ్రూప్ గేమ్ ఆడుతున్నావు, నువ్వు సోలోగా ఆడు, ఇంతవరకు బాగా ఆడావా లేదా అని పక్కన పెట్టి ఇప్పటి నుంచి మంచిగా ఆడు అది అని చెప్పేసి మంచి సజెషన్స్ ఇచ్చింది. తన మోకాల మీద ఇట్లా 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 కూడా గీర్ చూపిస్తా ఉంది, అన్ని హింట్ ఇచ్చింది. బట్ ఆ హింట్స్ అన్ని వర్కౌట్ అవ్వలేదు, తనకే నెగిటివ్ అయ్యాయి, తన మాస్క్ అనేది బయటపడింది. ఇంకో విషయం కూడా చెప్తాను, నిన్న ఎందుకు ఏడ్చాడు, వాళ్ళ అమ్మగారు చెప్పింది ఎందుకు, వాళ్ళ అమ్మగారు చెప్పిన మాటలకి కొత్త మాస్క్ పెట్టుకున్నాడు అనేది కూడా చెప్తా. ఎట్లా కొత్త మాస్క్ పెట్టుకున్నాడు అంటే వాళ్ళ అమ్మగారు ఏమన్నారు, వైని దూరం పెట్టు, జీని డిఫెన్స్ చేసుకో, మీదికి వెళ్ళకు. రెండు బ్యాలెన్స్ చేస్తున్నాడు. అయ్యో ఈసారి జీతో డిఫెన్స్ చేయకుండా ఆగుతున్నాడు, వైని దూరం పెడుతున్నాడు. అంటే ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు జీతో వెళ్ళొద్దు, జీతో గొడవపడొద్దు, జీతో నామినేషన్ చేయొద్దు అంటే రీజన్ ఏం చేయాలి, ఆయనతో కొంచెం ఆర్గ్యుమెంట్ చేయకుండా మంచిగా ఉండాలి. మీరు గమనిస్తే ఈ 2 daysలో గౌతమ్ నిఖిల్ కొంచెం క్లోజ్గా తిరుగుతున్నారు, అక్కడక్కడ కొంచెం బాండింగ్ కుదురుతుంది. మీకు కూడా అనిపిస్తుంది, లైవ్ చూసిన వాళ్ళకి అనిపిస్తుంది. మీరు లైవ్ చూడండి, లైవ్ చూసే వాళ్ళకి గురించి చెప్తాను, ఎపిసోడ్లో వేయకపోవచ్చు. లైవ్ చూసేటప్పుడు అయితే నాకు నిఖిల్ వాళ్ళ అమ్మగారు చెప్పినప్పటి నుంచి కొంచెం మారాడు. సెన్స్ డిఫెన్స్ వెళ్ళొద్దు, పాయింట్ ఉన్న నామినేట్ చేయొద్దు, వేరే వాళ్ళ పాయింట్తో నామినేట్ చేయొద్దు అన్న మాటలు గుర్తుపెట్టుకొని నిఖిల్ గౌతమ్తో కొంచెం క్లోజ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు. అది 100% మీకు లైవ్ చూడండి అర్థమవుతుంది. అండ్ గౌతమ్ విషయంలో జీని నామినేట్ చేయకపోవడానికి రీజన్తో కొంచెం క్లోజ్ అవుతాడు. సరే వైని దూరం పెట్టు, కంట్రోల్ చేయి, వైని దూరం పెట్టు కంట్రోల్ చేయాలంటే ఇప్పటికిప్పుడు వైని కంట్రోల్ చేయాలి, దూరం పెట్టాలి అంటే తనే నెగిటివ్ అవుతాడు. రీజన్ లేకుండా దూరం పెడితే అరే వాళ్ళ అమ్మ చెప్పింది కాబట్టి దూరం పెడుతున్నాడు, ఇది పక్కా ప్లానే అది ఇది అని చెప్పేసి మనం అనుకుంటాము. కొంచెం బ్యాడ్ అవుతాడు, నిఖిల్కి బ్యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఆ తెలివితో నిఖిల్ ఏం చేస్తున్నాడు అంటే సరే నిన్న లవ్ స్టోరీ విషయాలు వచ్చినాయి కాబట్టి అందరూ వాళ్ళ లవ్ స్టోరీలు చెప్తున్నారు. ఓకే, యష్మి కూడా చెప్పింది, స్టిల్ ఇప్పటికీ తన లవర్తో ఎక్స్ బాయ్ ఫ్రెండ్తో ఫ్రెండ్గా మూవ్ అవుతుందని చెప్పేసి ఆమె ఓపెన్గా చెప్పింది. బట్ ఇక్కడ యష్మి కూడా ఎప్పుడు చెప్పలేదంటే ఆమె చెప్పింది చేతి మీద టాటూ ఉంది, NY అని చెప్పేసి చేతి మీద కూడా ఉంది. ఆమె చెప్పింది నాగార్జున సార్తో కూడా, బట్ పేరు చెప్పడానికి కొంచెం భయపడుతుంది. అంటే ఏంటని నాగార్జున సార్ అడిగినా కూడా చెప్పలేకపోతుంది. ఇక్కడ నిఖిల్ ఏ రోజైనా తన రిలేషన్షిప్ గురించి కానీ తన రిలేషన్షిప్ పర్సన్ గురించి కానీ ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరితో అయినా షేర్ చేశాడంటే చేయలేదు, ఒక అబ్బాయితో తప్పితే. అబ్బాయితో చెప్పింది ఏంది, నాకు బ్రేకప్ అయిపోయింది, నేను క్లియర్ అని సోనియాతో మింగిల్ అయ్యాడు అంటే అది లవ్ అని మనం చెప్పలేం. బట్ చూడడానికి అయితే అట్లనే కనిపిస్తుంది. మీరు నమ్మిన నమ్మకపోయినా 100% అది మీరు కూడా అనుకుంటారు సోనియాని ఎలిమినేట్ చేయండి బిగ్ బాస్ అని చెప్పేసి నిఖిల్ ఫ్యాన్స్ కూడా అనుకుంటారు, అవునా కాదా? ఇక్కడ వైని దూరం పెట్టు అంటే రీజన్ లేకుండా పెడితే బాగుండదు. ఇప్పుడు లవ్ స్టోరీ వచ్చింది, లవ్ స్టోరీలో 2 points. నిఖిల్కి అడ్వాంటేజ్గా మాట్లాడుకునే ఛాన్స్, నిఖిల్కి అడ్వాంటేజ్ ఓట్స్, సింపతి, ఎమోషన్స్ రావడానికి 2 విధాలుగా ఆలోచించాడు. అబ్బా నాకైతే అనిపించింది, మీకు అలా అనిపించిందో లేదో కింద కామెంట్ చేయండి. ఏంటి అంటే యష్మిని దూరం పెట్టాలి, ఆడియన్స్కి దగ్గర అవ్వాలి, ఎమోషనల్గా వర్కౌట్ అవ్వాలి. ఈ 3 pointsని బాగా క్లియర్గా ప్లానింగ్తో బాగా చేశాడని నాకు అనిపించింది. ఇప్పుడు దూరం పెట్టాలి అంటే ఇప్పుడు కావ్య టాపిక్ తీసుకొచ్చాడు, నేను ఆరేళ్ళగా ఉన్నాను, మాది మంచి బాండింగ్, తను తప్పు చేసింది, నేను తప్పు చేసిన, ఎంత తప్పు చేసినా ఒక అమ్మ కొడుకు ఎంత తప్పు చేసినా మళ్ళీ దగ్గరికి తీస్తుంది, ఆ దగ్గరికి తీస్తుందని నమ్ముతున్నాను. తను ఎంత నన్ను హేట్ చేసినా, ఎంత దూరం వెళ్ళినా మళ్ళీ తన దగ్గరికే వెళ్తాను, తన దగ్గరికి వెళ్తే తను కొడితే కొట్టించుకుంటాను, కొట్టింది కూడా అని చెప్పేసి నిఖిల్ చెప్తున్నాడు. అండ్ ఇక్కడ ఏంటంటే తను ఒప్పుకపోయినా నేను తన దగ్గర ఉంటాను, తన నా జీవిత భాగ్యస్వామి, నా వైఫ్ అని చెప్పి ఏది కుదరదంటే లేపుకొని పోతా అనే మాట కూడా అన్నాడు. ఓకే, ఇక్కడ ఈ పాయింట్ చెప్తుంటే యష్మి ఫేస్లో ఏదో తెలియని కొంచెం బాధ. సరే అది కూడా
వర్కౌట్ అయ్యింది. యష్మికి దూరం పెట్టడానికి మంచి ప్లాన్ అయితే వచ్చింది. యష్మిని దూరం పెట్టే ప్రాసెస్లో ఈ ప్లాన్ వర్కౌట్ అయ్యింది. కొంచెం యష్మి దూరం అవుతుందని కూడా మీకు అనిపిస్తూ ఉంటుంది, అనిపించింది కూడా. ఇంకో ప్లాన్ ఏంటంటే ఒక పాయింట్ అయిపోయింది, యష్మిని దూరం పెట్టడానికి మంచి రీజన్ అయితే అయిపోయింది. అది జెన్యున్గా వచ్చిందే ప్లాన్ చేశాడు అనేది మీకు మండే నుంచి తెలుస్తుంది, వెయిట్ చేయండి. అని ఇంకోటి ఎమోషన్. ఇక్కడ తన స్టోరీ చెప్పి, అందరు స్టోరీలు చెప్పారు, అందరు స్టోరీలు ఏం పెద్ద సినిమా లెవెల్లో ఏదో హైప్ లేపాలని, ప్రతి స్టోరీ బాధగానే ఉంది, ప్రతి స్టోరీ ఎమోషనల్గానే ఉంది. తేజ ఊహించుకుంటే తన బాడీ షేమింగ్ ని హద్దులో పెట్టుకొని తన పర్సన్ వదిలేసిందని, అది కూడా చాలా ఎమోషనలే. చాలా ఎమోషనల్ పార్ట్స్ అందరికి లవ్ స్టోరీ ఉన్నాయి. బట్ నిఖిల్ చేసిన ప్రాసెస్ ఏదైతే పద్ధతి ఉందో అది ఎప్పుడు చెప్పకుండా ఇప్పుడు అవకాశం వచ్చినప్పుడు చెప్పి యష్మిని దూరం పెట్టడానికి ఒక రీజన్ కి తీసుకొచ్చి, ఆడియన్స్ తో ఎమోషనల్ అవ్వడానికి ఒక రీజన్ తీసుకొచ్చి, మళ్ళీ ఓట్స్ పడతాయనే ఎమోషన్ ని వాడుకోవడం తప్పు, 100% తప్పు. నిఖిల్ చేసిన అతిపెద్ద తప్పు ఏంటంటే ఈ పాయింట్ ని తీసుకురావడం చేసిన అతిపెద్ద తప్పు. ఇప్పుడు వాళ్ళ అమ్మగారు ఏం చెప్పారు, యష్మిని దూరం పెట్టన్నారు, పెట్టడానికి మంచి పాయింట్ వచ్చింది, చెప్పేశాడు. ఇంకా నా వైఫ్, నేను ఏం తప్పు చేసినా కానీ ఆమెనే నా వైఫ్ అన్నట్టు చెప్పగానే యష్మికి ఏమనిపిస్తుంది, అరే భయ్యుడు అది అని అనిపిస్తుంది. కొంచెం దూరం దూరడానికి ఆమెని ట్రై చేస్తుంది. నిఖిల్ చెప్పాల్సిన అవసరం లేదు, ఇంకా వాళ్ళ అమ్మగారు చెప్పారు నువ్వు దూరం ఉండు నాకేం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మ్యాటర్ చెప్పగానే యష్మికే డైరెక్ట్ ఇండైరెక్ట్ గా అర్థమైపోతుంది, అరే ఇట్లానా అట్లానా అని చెప్పేసి ఆమెనే దూరం ఉండడానికి ట్రై చేస్తుంది. ఇది నిఖిల్ ప్లాన్. ఇట్లా చెప్తే ఆమెనే దూరం వెళ్ళిపోతుంది, మన మిస్టేక్ ఉండదు, జనాలు నన్ను ఏమనుకోరు, ఆమెతో ఆమెనే దూరం ఉందనుకొని వాళ్ళ ఫాదర్ చెప్పాడని చెప్పేసి అనుకుంటారని మంచి ప్లాన్ వేశాడు. ఇది క్లారిటీ మీరు జెన్యున్ గా ఆలోచించి లాజిక్తో ఆలోచిస్తే మీకు కూడా అర్థమవుతుంది. సరే, ఇంకో లాజిక్ ఏంటంటే ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసుకోవడం. ఎట్లా అట్రాక్ట్ చేశాడంటే, ఇప్పుడు వాళ్ళ అమ్మగారు చెప్పారు కాస్తో కూస్తో గౌతమ్తో జీతో వెళ్ళొద్దు, పీని దూరం పెట్టు, వైని కంట్రోల్ చేయి. ఇప్పుడు ఇక్కడ ఏమర్థమైందంటే జీ స్ట్రాంగ్ ఉన్నాడు, నాకు ఆపోనెంట్, జీని ఎలాగైనా పడగొట్టాలి. జీ ఎమోషనల్ గా అంత ఉండడు, గౌతమ్ ఎమోషనల్ గా ఏం మనకు కనపరాదు, ఎందుకంటే ఎమోషనల్ ఎక్కువ చూపించాడు గౌతమ్, కన్నీళ్ళు కూడా ఎక్కువ పెట్టింది లేదు. వాళ్ళ ఎపిసోడ్లో కూడా మీరు చూసుకుంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిది ఎమోషనల్ చూపించారు. నిఖిల్ది కావచ్చు, విష్ణుప్రియది కావచ్చు, పృథ్వీది కావచ్చు, రోహిణిది కావచ్చు, అవినాష్ది, ప్రతి ఒక్కరిది, ప్రేరణది ఎమోషనల్ గా చూపించారు. ఓన్లీ గౌతమ్ది మాత్రమే అంత ఎమోషనల్గా ఏమి చూపించలేదు. డైరెక్ట్ గా యష్మిని డాక్టర్ హౌస్ లోకి పిలిపించి సీతాఫలం ఇప్పించి సింపుల్ గా వాళ్ళ అన్నం లోపలికి రానిస్తే మొత్తం టాపిక్ మాట్లాడిపించారు, అంతే. మీరు అందరు టాపిక్లు చూసుకుంటే, గౌతమ్ టాపిక్లు చూసుకుంటే ఫ్యామిలీ వీక్ లో నార్మల్ గా సాఫీగా జరిగింది. ఎందుకంటే గౌతమ్ అంత ఎమోషనల్ పర్సన్ కాదు కాబట్టి. ఇక్కడ ఏంటి, గౌతమ్ అపోనెంట్ గా నాకు స్ట్రాంగ్ ఉన్నాడు, గౌతమ్ ఎక్కువ ఎమోషనల్ చూపించలేడు. వన్ టైప్ ఆఫ్ ఆడియన్స్ ఎమోషనల్ కూడా కనెక్ట్ అవుతారు, అది నిజం. అందుకోసము ఎమోషనల్ గా పండిద్దాం, ఈ టాపిక్ ని కొంచెం మనం ఎమోషనల్ గా తీసుకెళ్దాం, కొంచెమైనా కనెక్ట్ అవుతారేమో. అప్పుడు గౌతమ్ కి ఎమోషనల్ లేదు కాబట్టి నాకు ఎమోషన్ ఉంది కాబట్టి అటు సైడ్ ఉన్న కొంచెం ఎమోషనల్ నా సైడ్ వస్తుంది, నా కోసం కొంచెం కనెక్ట్ అవుతారనే ఆలోచనతో చెప్పాడని పక్క క్లారిటీ. ఇక్కడ ఎట్లా నువ్వు క్లారిటీ చెప్తావు అంటే ఇది కూడా చెప్తా. సరే, అతను చెప్పాడు, అతను చెప్పిన తర్వాత ఈ ఎవరైతే కావ్య ఉన్నారో ఆమె రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళిద్దరు మంచిగానే ఉంటే, లేదు మళ్ళీ కలుస్తారు అని అనుకొని ఉంటే, లేదు నిఖిల్ ఏ మోసం చేయలేదు, ఏ మాస్క్తో ఆడడం లేదు అనుకుంటే ఆమె పెట్టే అవసరం ఆమెకు ఉండదు కావ్యకి స్టోరీ. బట్ ఆమె స్టోరీ పెట్టింది. స్టోరీ పెట్టిన తర్వాత చెప్పాను కదా స్టోరీలో ఏముందనేది. మీరు నమ్మొద్దు, మాస్క్తో ఉన్నారు, మాస్క్తో ఆడుతున్నారు, ఎప్పుడు నిజాలు బయటికి రావాలో అప్పుడే వస్తాయి, మీరు దాన్ని చూసి నిజం అనుకుంటే అది మీ పొరపాటు అని ఇండైరెక్ట్ గా క్లారిటీగా ఆడియన్స్ అందరికి చెప్పింది. ఇప్పటికీ అది మీమ్స్ లో ట్రోల్ అవుతుంది, మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. మీరు జెన్యున్ గా నిఖిల్ ఫ్యాన్స్ అయినా సరే, యువ ఫ్యాన్స్ అయినా సరే, తప్పును తప్పుగా చూసుకుంటే అర్థమవుతుంది. జెన్యున్ గా క్లారిటీగా లాజికల్ గా ఆలోచిస్తే, నేనేదో నిఖిల్ నే టార్గెట్ చేసి చెప్తున్నానంటే కాదు. నిఖిల్ చేసిన నిన్న ఎమోషన్ నాకు కూడా బాధ అనిపించింది, నాకు కూడా ఎమోషనల్ గానే అనిపించింది. బట్ నేను కూడా మార్నింగ్ చూసిన స్టోరీని చూసి ఆ తర్వాత రీసెర్చ్ చేసి వాళ్ళ గురించి తెలుసుకొని, సరే టాపిక్లన్నీ ముందరికి తీసుకొని వెళ్ళి నిఖిల్ అక్కడ మంచిగా బిహేవ్ చేశాడా, కావ్య టాపిక్ తీసుకొని వచ్చాడా, లేదు సోనియా దగ్గర ఏమన్నా తీసుకొని వచ్చాడా, ఎస్పీ దగ్గర ఏమన్నా తీసుకొని వచ్చాడా, ఎందుకు పర్టికులర్ గా ఈ వీకే వాళ్ళ అమ్మ వచ్చి చెప్పి పోయిన తర్వాతనే ఎందుకు ఎమోషనల్ అన్ని బయటకు తీస్తున్నాడు అని చెప్పేసి ఆలోచించగానే మంచి పాయింట్స్ అన్ని దొరికాయి. ఇవి జెన్యున్ గా ప్రతి ఒక్కటి ప్రూఫ్ ఉన్నాయి.
మీకు ఇప్పుడు అర్థమైందా కాలేదా నిఖిల్ మాస్క్తో ఆడుతున్నాడని? సరే మీకు అర్థం కాలేదు, మీరు మహా అంటే 2-3 నెలల నుంచి బిగ్ బాస్ చూస్తున్నారు నిఖిల్ని, లేదా అంతకు ముందు నుంచి సీరియల్లో కూడా చూస్తున్నారు నిఖిల్ ఫ్యాన్స్, ఓకే. బట్ 6 ఏళ్ళ నుంచి రిలేషన్షిప్లో ఉన్న అమ్మాయి అంత నచ్చి ఇప్పటికీ స్టిల్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్, ఇద్దరు కలిసి ఉన్న యూట్యూబ్ ఛానల్ స్టిల్ ఇప్పటికి కావ్యశ్రీ అఫీషియల్ బయోలో ఉంది. ఆ బయోలో ఉంది కదా, ఇద్దరు యూట్యూబ్ ఛానల్ వాళ్ళ వీడియోస్ కూడా ఉన్నాయి. ఆ అమ్మాయే చెప్తుంది మాస్క్తో ఉన్నారు, నమ్మొద్దు, ఎప్పుడు నిజాలు బయటికి రావాలో అప్పుడే వస్తాయి, మీరు అది నమ్మితే మీ భ్రమ అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్తుంది. మరి దీన్ని ఏమంటారు? నిఖిల్ మాస్క్తో ఆడుతున్నాడా ఆడలేదా? 6 ఏళ్ళ పరిచయం ఉన్న అమ్మాయి చెప్తుంటే కూడా మీరు నమ్మకపోతే, నిఖిలే మా ఫేవరెట్, నిఖిల్ జెన్యున్గానే ఆడుతున్నాడు అంటే జెన్యున్గానే ఆడుతున్నాడు, నేను కూడా ఒప్పుకుంటా. బట్ ఆ జెన్యునిటీని ఏదైతే నిన్న ఎమోషనల్గా చూపించాడో తన లవ్ స్టోరీ బయటికి తీసుకొచ్చి అక్కడ మొత్తం బయటపడింది. మొత్తం ఫస్ట్ నుంచి గ్రాఫ్ చూసుకుంటూ వస్తే గేమ్ వైజ్గా సూపర్, దానికి నో డౌట్. నిఖిల్ గేమ్ వైజ్గా సూపర్, ఏదైతే మనుషులతో మాట్లాడుతా అది కూడా సూపర్. బట్ ఏదైతే ఈ కొంచెం మిస్టేక్స్ మాస్క్తో ఆడిన గేమ్లు ఉన్నాయో అవన్నీ ఇప్పుడు బయటపడ్డాయి. కావ్య, నాకు తెలిసి కావ్య ఇంకా 2-3 రోజులలో కూడా తన మాస్క్ని బయటికి తీసేస్తుంది మొత్తంగా. ఆల్రెడీ పరివార్ షోలో చెప్పింది మాస్క్ ఉంది, జెన్యున్గా లేడు అని చెప్పేసి ఆమె నోటి నుంచి ఆమెనే చెప్పింది. సరే ఏమన్నా నిఖిల్ మీద కోపంతో చెప్పొచ్చా అంటే, నిఖిల్ మీద కోపంతో చెయ్యాలి అనుకుంటే ఫస్ట్ డే నుంచే చేస్తుంది. మీరు నమ్మొద్దు, ఓట్లు వేయొద్దు అని వేరే వాళ్ళకి సపోర్ట్ చేయండి అని చెప్పేసి చెప్తుంది. సడన్గా ఇప్పుడే అంత ఫామ్లో ఉన్నాడు, పాపులర్ ఉన్నాడు, ఫస్ట్లో ఉన్నాడు, సెకండ్లో ఉన్నాడు, టాప్ అయితే ఉన్నాడు, టాప్ 5లో ఉన్నాడు. ఇప్పుడు ఆమెకి చెప్తే ఏమొస్తుంది? ఫస్ట్ నుంచి చెప్పింటే ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యేటోడు సెకండ్ వీక్ ఎలిమినేట్ అయ్యాడు అనుకుంటుంది. ఇప్పుడే ఎందుకు చెప్తుందంటే ఆమె పేరు వాడుతున్నాడు అక్కడ, ఆమె రిలేషన్ వాడుతున్నాడు అక్కడ, ఆమె ఎమోషన్ వాడుతున్నాడు అక్కడ. నీకు అర్థం కావట్లేదా? ఆ ఎమోషనల్, ఆ ఫీలింగ్స్ అనేది మొత్తం వాడుకొని ఓట్లు వేయించుకుందాం, సింపతి కొడదాము, ఎమోషనల్గా వాడదాము అని చూస్తుంటే ఆమె మండింది, ఆమె మండి స్టోరీ పెట్టింది. మీరు కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోండి, కావ్యశ్రీ అఫీషియల్ అని ఉంటుంది. అండ్ ఇంకో విషయం, వాళ్ళ అమ్మగారు చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే విష్ణుప్రియని యష్మిని తిట్టడం, ఫేక్ అలిగేషన్స్ చేయడం, బ్యాడ్ వర్డ్స్ మాట్లాడడం. అది మీ అందరికీ తెలిసిందే. నిఖిల్ కూడా కొన్ని విషయాలలో బ్లేమ్ చేస్తున్నాడు, నబిల్ని కానీ గౌతమ్ని కానీ. గౌతమ్ని పర్టికులర్గా 2 వారాల నుంచి బ్లేమ్ చేసింది ఓన్లీ రీజన్ యష్మిని కించపరుస్తున్నాడు అని, యష్మితో బ్యాడ్గా మాట్లాడుతున్నాడని, యష్మిని కొంచెం ఇరిటేటింగ్ చేస్తున్నాడు అనే రీజన్తో తన మీద ఉన్న ప్రేమతో ఎదుటివోని మీద చూపించే కోపం ఏదైతే ఉందో అది మీరు గ్రహించాలి. మీకు అంతగా డౌట్ ఉంటే మళ్ళీ చూడండి ఎపిసోడ్స్, లేదంటే మండే నుంచి అతని బిహేవియర్ చూడండి, మీరే గమనిస్తారు. పాత నిఖిల్కి ఇప్పుడున్న నిఖిల్కి, మాస్క్ ఉన్న నిఖిల్కి, మాస్క్ లేని నిఖిల్కి, మాస్క్ పెట్టుకున్నాడా నిఖిల్ అనే దానికి మీకే క్లారిటీ అర్థమవుతుంది. మండే నుంచి చూడండి గౌతమ్తో ఎంత క్లోజ్ ఉంటాడనేది, యష్మితో ఉండడా అనే దాని గురించి, ప్రతి విషయంలో ఎమోషనల్, ఇప్పటి నుంచి ఎమోషనల్, ప్రతి విషయంలో ఎమోషనల్ అవుతాడు. చూడండి మీరు కావాలంటే, ఇది ఏం తప్పు కాదు, ఉన్నది జెన్యున్గా చెప్తున్నాను. మీరు అబ్జర్వ్ చేయండి. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది చెప్పండి. నేను నిజం చెప్తే నిజం చెప్పినా అని చెప్పండి. మీరు నిఖిల్ ఫ్యాన్స్ అయినా సరే, వేరే వాళ్ళ ఫ్యాన్స్ అయినా సరే, నేను ఉన్నది చెప్పాను. నిఖిల్ ఫ్యాన్స్కి ఒకటే చెప్తున్నా, తనకి ఓటేస్తారా ఓటేరా అని కాదు, ఇక్కడ మాస్క్ గురించి మాట్లాడుతున్నా. తన గేమ్ అయితే సూపర్, బాగా ఆడాడు. ఫిజికల్ టాస్క్ గురించి మాట్లాడినా సూపర్. మిగతా విషయాలు ఏదైతే మాస్క్ పెట్టుకొని ఆడుతున్నాడో అది తప్పు. ఒకరి పేరు తీసుకొని వచ్చి ఎమోషనల్గా ఓట్లు వేయించుకోవాలి, వాళ్ళ అమ్మ వచ్చిన రీజన్స్ని మైండ్లో పెట్టుకొని గేమ్ని మార్చి ఇట్లా ప్లేట్ తిప్పడం కరెక్ట్ కాదు అని చెప్తున్నా. ఎవరి గురించి, మిగతా వాళ్ళ గురించి కూడా ఉన్నాయి, వాళ్ళు కూడా మారారు. బట్ ఇక్కడ పర్సనల్గా ఎమోషనల్గా తీసుకొచ్చి ఫేక్ మాస్క్తో ఆడుతున్నాడు, అది తప్పు. ఎందుకంటే ప్రూఫ్గా, లైవ్గా మనకు ప్రూఫ్ అయింది. తన 6 years రిలేషన్షిప్లో ఉన్న కావ్యనే బయట పెట్టింది. మీరు అర్థం చేసుకోవాలి. ఇంకా ఎవరు మాస్క్తో ఆడుతున్నారు, ఎవరు మాస్క్తో ఆడడం లేదు. ఇక్కడ కన్నడ, తెలుగు అనేది పక్కన పెట్టండి. సరే, నేను ఒక లాజికల్ క్వశ్చన్ అడుగుతాను మీ అందరికీ, లాస్ట్ వరకు చూస్తూ ఉంటే. కన్నడ, తెలుగు అంటున్నారు, కన్నడ లేదు, తెలుగు లేదు, ఎవరు బాగా ఆడితే వాళ్ళు అంటున్నారు. ఓకే, ఇక్కడ నేను ఒక పాయింట్ అడుగుతాను మిమ్మల్ని. మీ ఫేవరెట్ హీరో ప్రభాస్ గారు కావచ్చు, అల్లు అర్జున్ గారు కావచ్చు, ఎక్సెట్రా రామ్ చరణ్ గారు, ఎవరైనా కావచ్చు. తెలుగు హీరోలకి, కన్నడ హీరోలకి చూసుకుందాం, ఒక బాలీవుడ్ హీరోలకి. ఇప్పుడు సలార్ సినిమా కన్నడలో రిలీజ్ అయింది, బాలీవుడ్లో రిలీజ్ అయింది, తెలుగులో రిలీజ్ అయింది. నువ్వు ఏం చెప్తావు? నువ్వు ప్రభాస్ ఫ్యాను, నువ్వేం చెప్తావు? మా తెలుగు రా, మా టాలీవుడ్ రా, ఇండియాని వెళ్తున్నాడు రా అని చెప్తారా చెప్పారా? నాకు ఇది ఆన్సర్ కావాలి.
మీరు ప్రభాస్ అన్నని తెలుగోడు అని అంటారా అనరా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టాలీవుడ్ నుంచి రేపుతున్నారా, పాన్ ఇండియన్ ఏళ్తున్నారా అని అంటారా అనరా? బాలీవుడ్ని ఏళ్తున్నారా అంటారా అనరా? ఖాన్స్ని ఏళ్తున్నాడా అంటారా అనరా? నాకు ఆన్సర్ చెప్పండి. ఇక్కడెందుకు టాలీవుడ్ అని వచ్చింది? ఇక్కడెందుకు మన తెలుగోడు అని వచ్చింది? ఇక్కడెందుకు మన ఇండియాని ఏళ్తున్నాడు తెలుగోడు మన ప్రభాస్ అన్నని ఎందుకు వచ్చింది? నైజం, రెబల్ నైజం అని చెప్పేసి నిజాం అని ఉంటుంది కదా. నేను కూడా ప్రభాస్ ఫ్యాన్ని. నేను కూడా చాలా సిచ్యువేషన్లో అన్నాను, మన తెలుగోడు ఇప్పుడు ఇండియాని వెళ్తున్నాడు, అసలు మన టాలీవుడ్ని పట్టించుకొని స్టేజ్ నుంచి టాలీవుడ్ని ఒక రేంజ్లో పెట్టిన ప్రభాస్ అన్న కావచ్చు, అల్లు అర్జున్ గారు కావచ్చు, రామ్ చరణ్, ఎన్టీఆర్ గారు, వీళ్ళందరినీ మన తెలుగు వాళ్ళు ఇప్పుడు ఇండియాని ఒక రేంజ్లో పెడుతున్నారని గర్వంగా చెప్తాం. అట్లా కొందరు గురించి చెప్తున్నా. ఎందుకు గౌతమ్ని మన తెలుగువాడు అని అనకూడదు? నాకు ఒక మాట చెప్పండి. కన్నడ వాళ్ళు కన్నడ వాళ్ళనే అంటారు, తెలుగు వాళ్ళని తెలుగు వాళ్ళనే అని అంటారు. ఇప్పుడు కన్నడ వాళ్ళు ఎంతో సీరియల్లో నటిస్తున్నారని చెప్పేసి వాళ్ళకి ఏదో ఆధార్ కార్డ్ చేంజ్ చేయించి నువ్వు మా తెలుగుడి వీరాన్ని మార్చుకోలేరు కదా. కన్నడ వాళ్ళని జస్ట్ కన్నడ అనే నేమ్ వాడుతున్నారు అంతే. వాళ్ళ నేమ్ సపరేట్ చేసి నువ్వు బయటికి వెళ్ళిపో, నువ్వు కన్నడ వానివి అని చెప్పేసి ఎవరు అండలే. ఇక్కడ జస్ట్ ప్రియారిటీ మన తెలుగు వాళ్ళు కాబట్టి తెలుగు అని వాడుతున్నారు అంతే. తెలుగుకి సపోర్ట్ చేయండి అంటున్నారు అంతే. బయట నుంచి వచ్చే వాళ్ళకి కప్ ఎందుకు ఇవ్వాలి, మన తెలుగు వాళ్ళకి ఇస్తే సరిపోతుంది. ఎందుకంటే తెలుగు వాళ్ళు కూడా బాగానే ఆడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ తప్పు చేసింది ఎవరంటే బిగ్ బాస్ టీం. తెలుగు వాళ్ళని తీసుకోకుండా కన్నడ వాళ్ళని తీసుకొచ్చి పెట్టడం వాళ్ళు చేసిన మిస్టేక్. కన్నడ వాళ్ళు కంటెస్టెంట్స్లో తప్పు కాదు, వాళ్ళు గేమ్ వాళ్ళు ఆడుతున్నారు, వాళ్ళ తప్పేం లేదు ఇందులో. బట్ ఇక్కడ మాట్లాడే ఆడియన్స్ గురించి కొందరు రివ్యూర్స్ మాట్లాడే దాంట్లో నేను మాట్లాడుతున్నాను. తెలుగు వాళ్ళు అనడంలో తప్పు లేదు, కన్నడ వాళ్ళు అనడంలో తప్పు లేదు. ఎందుకంటే ఒక హీరోని, ఒక పొలిటీషియన్ని, ఒక మన నచ్చిన వ్యక్తిని మన తెలుగుడు రా, మన పివి సింధురా, మన తెలుగు అమ్మాయి రా, అక్కడ వెళ్ళి ఒలింపిక్స్లో గెలుచుకొని వచ్చిందని అన్నప్పుడు గౌతమ్ని మన తెలుగుడ్రా అనే దాంట్లో తప్పేముంది? నాకు ఆన్సర్ ఇవ్వండి. ఏం నిఖిల్ ఒక్కడే గట్టిగా ఆడుతున్నాడు అంటే గౌతమ్ కూడా గట్టిగా ఆడుతున్నాడు, మన తెలుగుడు నబిల్ కూడా గట్టిగానే ఆడుతున్నాడు, మన తెలుగుడు అవినాష్ కూడా మంచిగా ఎంటర్టైన్మెంట్, మన తెలుగు అమ్మాయి రోహిణి కూడా మంచిగా, మన తెలుగు అబ్బాయి టేస్టీ తేజ కూడా దుమ్ము లేపుతున్నారు. వై ఇంతమంది తెలుగు వాళ్ళు ఆడుతున్నారు, ఒక్క కన్నడ అబ్బాయి పేరు చెప్తుంటే ఎందుకు ఇంత మీరు ఇది చేస్తున్నారు? అంటే హీరోలు తెలుగు వాళ్ళు అంటే ఓకే, వాళ్ళు పెద్ద సెలబ్రిటీస్, వాళ్ళు ఇండియాకి పేరు తెస్తున్నారు అని చెప్పేసి తెలుగు వాళ్ళు అంటే కరెక్ట్. బట్ ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో తెలుగు వాళ్ళు మంచిగా అన్న తెలుగు వాళ్ళు అనకూడదు, రిలీజియన్ తీసుకురాకూడదు, కన్నడ అనకూడదు. ఇది కొందరు అంటున్నారు అనమాట. ఇండియన్స్, మనం ఇండియన్స్, మళ్ళీ అప్పుడు అనలేదే హీరోలని మన తెలుగు వాళ్ళు కాదు మన ఇండియన్స్. పివి సింధు అనలేదు మెడల్ గెలుచుకొచ్చినప్పుడు మన తెలుగు అమ్మాయిరా, మన ఇండియన్స్. ఫస్ట్ ప్రియారిటీ మీరు ఏ లాంగ్వేజ్లో అంటే ఆ లాంగ్వేజ్కే ఇస్తారు. మీరు తెలుగు వాళ్ళు అయితే తెలుగుకే ఇస్తారు, హిందీ అయితే హిందీకే ఇస్తారు. షారుఖ్ ఖాన్ గారు మన 2000 crores కొట్టారు, మన తెలుగు కూడా కొట్టాడు అంటారా? బాలీవుడ్ కా బాపేర్ అంటారా? మీరే చెప్పండి. అతని లాంగ్వేజ్లో అతనికి పొగుడతారు పక్కా, అది 100%. తనకి తననే పొగుడతారు, బాలీవుడ్లోనే పొగుడతారు. తెలుగు వాళ్ళు వచ్చి షారుఖ్ ఖాన్ రే తెలుగులోకి వచ్చి 1000 కోట్లు 2 కొట్టాడంటే ఇంకా మన తెలుగు వాళ్ళని తొక్కేస్తాడు అని చెప్పేసి ఎవరన్నా అంటారా? ఎవరన్నారు? అట్లనే గౌతమ్ గురించి కూడా, అట్లనే హరితేజ గురించి కూడా, అట్లనే అవినాష్ గురించి కూడా, అట్లనే రోహిణి, అట్లనే తేజ, వీళ్ళందరిని అంటారు మన తెలుగు వాళ్ళు రాబాయ్ అని. దాంట్లో తప్పేముంది? తెలుగు వాళ్ళు అనడంలో తప్పు ఉందా? తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేయడంలో అనేది తప్పు ఉందా? కన్నడ వాళ్ళని సపోర్ట్ చేయాలి చేయకూడదు అనేది దాంట్లో మీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఆ మాట అనినా తప్పు కాదు, అనకపోయినా తప్పు కాదు. ఎందుకంటే పెద్ద పెద్ద హీరోలు మా తెలుగుడ్రా, మా ఆంధ్ర వాడురా అని చెప్పేసి అనినప్పుడు తప్పు లేనిది ఇప్పుడు ఇక్కడ ఎందుకు తప్పు వచ్చింది? ఇది నా పాయింట్. అండ్ ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు నిఖిల్ మాస్క్తో ఉన్నాడా లేదా, మాస్క్తో ఆడుతున్నాడా లేదా మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. క్లారిటీ రాకపోతే నేనేం చేయలేను. అన్ని పాయింట్స్ పెట్టా, అన్ని పాయింట్స్ మాట్లాడా. ఫస్ట్ నుంచి సోనియాతో ఎందుకు అట్లా లేడు, యష్మితో ఎందుకు బయట పెట్టలేదు, ఇప్పుడు వాళ్ళమ్మ చెప్పి వెళ్ళిన తర్వాతనే ఎందుకు బయట పెడుతున్నా అనేది మీకు మొత్తం క్లారిటీగా ఇచ్చా. మీరు అది నమ్ముతారా, తీసుకుంటారా, తీసుకోవాలని మీరు బాగా అనలైజ్ చేసుకోండి. ఇదైతే నేను చెప్పాలనుకున్నది చెప్పేసా, అది మీ ఇష్టం. ఇంకా వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తే అది కామెంట్ చేయండి. ఎందుకంటే నెక్స్ట్ మనం ప్రోమో ఆల్రెడీ వచ్చేసింది, 2 hours అయిపోయింది ప్రోమోలో ఇంకా 4 families అయితే వచ్చేది ఉంది. 4 familiesది ఏమేమి జరుగుతుందని నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంతవరకు వెయిట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఎవరైనా చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.